అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమియోపతి. మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సిరీస్లో భాగంగా టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ వ్యాధుల గురించి చూసాం. అలానే టైప్ 2 ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అలానే టైప్ 3 ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి కూడా మాట్లాడుకున్నాం. అలాగే టైప్ 2 ఆటో ఇమ్యూన్ వ్యాధుల లిస్టు, అలాగే టైప్ 3 ఆటో ఇమ్యూన్ వ్యాధుల లిస్టు, అవి ఎంతవరకు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతాయి అన్నది కూడా మనం చర్చించుకున్నాం. మరి ఇప్పుడు టైప్ 4 ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి మనం మాట్లాడుకుందాం. టైప్ 4 ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ముఖ్యంగా టీ లింఫోసైట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మనం టైప్ 2 టైప్ 3 ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో యాంటీబాడీస్ గురించి విన్నాం. యాంటీబాడీస్ మన శరీరం మీదనే దాడి చేయటం గురించి విన్నాం. ఇమ్యునోగ్లోబులిన్ జి అని, ఇమ్యునోగ్లోబులిన్ ఎం అని, అలానే ఇమ్యునోగ్లోబులిన్ ఏ అని, ఇటువంటి యాంటీబాడీస్ మన శరీరం మీద దాడి చేయటం అనేది మనం విన్నాం. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ టైప్ 4 ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో టీ లింఫోసైట్స్ అనేవి మన శరీరం మీదనే దాడి చేస్తాయి. ఇలా టీ లింఫోసైట్స్ మన శరీరం మీద దాడి చేయటం మూలాన ఏర్పడే వ్యాధుల్ని టైప్ 4 ఆటో ఇమ్యూన్ వ్యాధులు అని అంటారు. మరి ఈ టైప్ 4 ఆటో ఇమ్యూన్ వ్యాధులు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ టైప్ 4 ఆటో ఇమ్యూన్ వ్యాధులు మిగతా ఆటో ఇమ్యూన్ వ్యాధుల కంటే చాలా స్లోగా డెవలప్ అవుతాయి. అంటే వాటి పనితనం 4-5 రోజుల నుంచి మొదలైన కొన్ని నెలల తర్వాత కానీ మనం వాటిని గుర్తించలేము. ఈ టైప్ 4 ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ముఖ్యంగా ఏర్పడేవి గడ్డలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న ట్యూమర్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. అలానే ఈ ట్యూమర్స్ ఏర్పడటం మూలన చుట్టుపక్కల ఉండే కణజాలం అంతా, టిష్యూ అంతా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. అంటే సైటోటాక్సిసిటీని మనం చూస్తాం అన్నమాట. అలానే లింఫోసైటిక్ ఇన్ఫిల్ట్రేషన్ అని అంటారు. ఎక్కడ మీరు బయాప్సీ తీసినా, బయాప్సీని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే లింఫోసైట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే బయాప్సీలో లింఫోసైట్స్ అనేవి కనిపించాయో అది టైప్ 4 ఆటో ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించింది అని అనేది అర్థం. మరి టైప్ 4 ఆటో ఇమ్యూన్ వ్యాధుల లిస్ట్ ఒకసారి మనం చూద్దాం. టైప్ 4 ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగిన డిసీజు టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ మిగతా ఇతర కారణాల నుంచి రావచ్చు, కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఉంటుంది. అంటే ప్యాంక్రియాస్ మీద ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ప్యాంక్రియాస్లో ఎక్కడైతే ఉంటాయో వాటి మీద మన శరీరంలో ఉండే టీ సెల్స్ దాడి చేస్తాయి. అంటే మన రక్తంలో ఉండే టీ సెల్సే మతి చెలించి మన శరీరంలో ఉండే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ని ధ్వంసం చేస్తాయి. దానివల్ల పర్మనెంట్గా డయాబెటీస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగా ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పూర్తిగా పాడైపోతే వచ్చే డయాబెటీస్ని ఏ మందులు నయం చేయలేవు, హోమియోపతి మందులు కూడా నయం చేయలేవు. అంత డిస్ట్రక్షన్ ఉన్నప్పుడు వాటికి ఇన్సులిన్ మాత్రమే వేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలానే రెండవ డిసీజు రొమటాయిడ్ ఆర్థరైటిస్. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో టైప్ 3 ఆటో ఇమ్యూన్ యాక్టివిటీ ఉంటుంది, టైప్ 4 ఆటో ఇమ్యూన్ యాక్టివిటీ ఉంటుంది. అంటే చూడండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎంత ధ్వంసం జరుగుతుందని అంటే, మన శరీరంలో ఏర్పడ్డ యాంటీబాడీస్ దాన్ని ధ్వంసం చేస్తాయి. అలాగనే మన శరీరంలో ఏర్పడ్డ లింఫోసైట్స్ జాయింట్స్ని ధ్వంసం చేస్తాయి. ఈ రెండు కలిపి ధ్వంసం చేయటం మూలన జాయింట్స్ బాగా పాడైపోతాయి. అలానే
టైప్ 4కి సంబంధించిన ఇంకొక వ్యాధి హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్. దీంట్లో థైరాయిడ్ గ్లాండ్ అనేది విక్టిమ్గా ఉంటుంది. ఈ టీ లింఫోసైట్స్ అనేవి థైరాయిడ్ గ్లాండ్ను పూర్తిగా నాశనం చేస్తాయి. ఒక్కసారి థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగా నాశనం అయిపోతే ఇక ఆ కేసు రివర్స్ చేయటం చాలా కష్టమవుతుంది. ఈవెన్ హోమియోపతి ట్రీట్మెంట్ కూడా ఆ కేసెస్ రెస్పాండ్ కావు. అలానే క్రాన్స్ డిసీజ్ అంటే ప్రేగుల్లో వచ్చే ఒక రకమైన వ్యాధి, ప్రేగు వ్యాధి. ఇది కూడా టైప్ 4 ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీంట్లో కూడా టీ లింఫోసైట్స్ అనేవి ఆ శరీరాన్ని దెబ్బతీస్తాయి, ఆ ప్రేగుల్ని దెబ్బతీస్తూ ఉంటాయి. అలాగనే ఇంకొక వ్యాధి, ప్రముఖంగా మనం చెప్పుకునే వ్యాధి సోరియాసిస్. ఈ సోరియాసిస్ కూడా టైప్ 4 ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించింది. అలాగనే ఈ డిసీజులన్నీ చాలా నిదానంగా స్టార్ట్ అవుతూ శరీరంలో అన్ని అవయవాలను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఈ డిసీజెస్ తొలి దశలో డాక్టర్ గారి దగ్గరికి రాగలిగితే, హోమియో డాక్టర్ దగ్గరికి రాగలిగితే ఖచ్చితంగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యాక్టివిటీ ఎలాగో స్లోగానే ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. త్వరగా ధ్వంసం చేసుకుంటూ పోయే రకం ఈ టైప్ 4 ఆటోఇమ్యూన్ డిసీజులు కాదు. వీటిలో ఇంకొక స్పెషల్ వ్యాధి మల్టిపుల్ స్క్లిరోసిస్. దీంట్లో ఆ నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ షీత్ అనేది బాగా ధ్వంసం అయిపోతూ ఉంటుంది. అంటే స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నెర్వ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఒక స్టేజ్ దాటితే ఈ మల్టిపుల్ స్క్లిరోసిస్ని అదుపు చేయటం చాలా కష్టం. కాబట్టి ఈ డిసీజెస్లో మీరు సఫర్ అవుతున్నట్టయితే వీలైనంత త్వరగా హోమియో డాక్టర్ని మీరు కలవచ్చు. సమర్థవంతమైన హోమియో డాక్టర్ మీకు ఖచ్చితంగా మంచి మెడిసిన్స్ తోటి ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు. త్వరలోనే ఈ ఆటోఇమ్యూన్ యాక్టివిటీని మీ శరీరంలో ఆపివేయవచ్చు. కాబట్టి ఈ టైప్ 4కి సంబంధించి టెస్ట్లు మనం చేయించుకోగలిగితే మల్టిపుల్ స్క్లిరోసిస్ని డయాగ్నోసిస్ చేయడానికి సిటీ స్కాను, దానికి సంబంధించిన టెస్టులు ఉంటాయి. అలానే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించిన టెస్టులు, ఆర్ఏ ఫ్యాక్టర్, ఇవన్నీ చేయించుకోవాల్సి వస్తుంది. అలాగనే హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ని నిర్ధారించడానికి థైరాయిడ్ టెస్టులు చేయించాలి. అలాగనే థైరాయిడ్ స్కానింగ్ కూడా చేయించాలి. అలాగనే వీటిలో ట్యూమర్స్ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి టైప్ 4 ఆటోఇమ్యూన్ యాక్టివిటీలో ఆ ట్యూమర్స్ని టెస్ట్ చేయడానికి బయాప్సీలు తీయించాల్సి వస్తూ ఉంటుంది. ఈ బయాప్సీల ప్రకారంగా దాంట్లో టీ లింఫోసైట్స్ని ఎక్కువగా గుర్తించడం జరుగుతుంది. ఇలా టైప్ 4 ఆటోఇమ్యూన్ వ్యాధుల్ని మనం ఈజీగా గుర్తించగలుగుతాం.